చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ ని పాలించిన ఏ ముఖ్యమంత్రి చేయనంత దారుణంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నెలలో భారీగా అప్పులు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నెలలోనే అంటే మార్చి నెలలోనే 10,300 కోట్ల రూపాయలకు పైగా అప్పులు తెచ్చింది. దీంతో ఏపీ పరిస్థితి శ్రీలంక, సోమాలియా, పాకిస్తాన్తో పాటు పలు ఆఫ్రికా దేశాల కంటే భయంకరంగా మారిందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం అప్పు తెస్తే కాని జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లింది చంద్రబాబు పాలన. ఎన్నికల్లో తాను సంపద సృష్టిస్తానని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న చంద్రబాబు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత దారుణంగా అప్పుల రికార్డులను సృష్టిస్తున్నారు. చంద్రబాబు తన ఈ 22 నెలల పాలనలో చేసిన అప్పు 3,40,621 కోట్ల రూపాయలకు చేరింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కరోనా లాంటి పాండమిక్ ప్రభావం ఉన్నప్పటికీ 60 నెలల్లో 3,37,000 కోట్లు అప్పులు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో 22 నెలల్లోనే ఆ అప్పును అధిగమించేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిరోజు సగటున సుమారు 510 కోట్ల రూపాయల అప్పులు చేస్తోంది. ఇంత భయంకరమైన ఆర్థిక దుస్థితి ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేదని ఆర్థిక శాఖ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. బాబు అసమర్థ పాలన కారణంగా ఆదాయం భారీగా పతనం కావడం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులన్నింటినీ టీడీపీ నేతలు గుప్పిట్లో పెట్టుకుని దోపిడీ చేస్తుండటంతో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఖజానాకు రావాల్సిన ఆదాయం కూటమి నేతలకు, ముఖ్యంగా అధికార టీడీపీ నేతల జేబుల్లోకి వెళుతుండటంతో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని రికార్డులు బద్దలు కొడుతూ అప్పులు తెస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తుందో చెప్పాలనే ప్రశ్నకు అధికార టీడీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో భారీగా కమిషన్లు ఇచ్చే బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని, ఓవైపు చిన్న చిన్న కాంట్రాక్టర్లు రోడ్డెక్కి మరీ ఆందోళనలు చేస్తున్నారు. ఇంకోవైపు 3,000 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల జీవితాలకు చాలా ముఖ్యమైన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ 5,600 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ లేదు. రైతులకు పంట నష్టపరిహారం కూడా చెల్లించలేదు. సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసిన చంద్రబాబు తాను తెస్తున్న అప్పులన్నీ మొబలైజేషన్ అడ్వాన్సుల కింద కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై విపక్షాలు మండిపడుతున్నాయి. బాబు అప్పులు రాష్ట్రానికి ముప్పుగా తయారవుతున్నాయని, అన్ని రంగాలు అధోగతి పాలవుతున్నాయని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.